పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నాడు, ఎమ్మెల్యేకు తక్కువ అండ్ కార్పొరేటర్కి ఎక్కువ అనే విధంగా. సో మీరేమనుకుంటున్నారు ఈ మాటలు విన్న తర్వాత? రాజకీయం తెలుసుకునే రాజకీయంలో ఉంది, ఆయనకి ఏం తెలియదే రాజకీయాలకు వచ్చింది. అందు గురించి ఈరోజు అసెంబ్లీలో మాట్లాడుతున్నారు కదా, రాజకీయ నాయకులు కానీ ఎమ్మెల్యేకు తక్కువ అది ఇది అన్నారు కదా. ఈరోజు మాట్లాడుతున్నారు అసెంబ్లీలో ఎట్లా మాట్లాడుతుంది చూస్తున్నారు కదా. రాజకీయ నాయకులు కాబట్టి మాట్లాడుతున్నారు. జగన్ గారికి ఏముందంటే నన్ను ఎవరు గుర్తు చేయట్లేరు, నాకు ప్రతిపక్ష హోదా గిట్ట ఇయ్యలేదు మాట్లాడడానికి, ఆయనకు బాధ ఉంది. అందు గురించి ఆయన ఆవేదన వ్యక్తం చేసిన 2 పాయింట్ అని ఇట్లా బట్టలు ఇప్పి కొడతామని. సో ఆయన ఆవేదన అసలు ఎవరికి అర్థం అవ్వట్లేదు ప్రజలకి. ఆయన ఆవేదన తెలియజేస్తుండు, నన్ను ఎవ్వరు గుర్తిస్తలేరు ఇక్కడ. సో అది తెలియజేస్తుండు అంతవరకు, కానీ ఏం లేదు ఆయన చేసేది ఏం లేదు. అంటే ఇప్పటికే చాలా మంది అరెస్ట్ చేస్తున్నారు కదా, ఈ వల్లభనేని వంశీ కానీ ఇలాంటి వాళ్ళని. అయినప్పటికీ కూడా ఇంకా నోటి దురుసు తగ్గట్లేదు అంటే ఏమనుకోవాలి? ఎవరికి? పార్టీ వాళ్ళకి అనుకోవచ్చు, ఎవరికైనా అనుకోవచ్చు. వాళ్ళ పార్టీ వాళ్ళకి, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వైసీపీ వాళ్ళకి. గతంలో ఎన్ని మాటలు అన్నారు, ఏవేవో మాటలు చెప్పారు పవన్ కళ్యాణ్. అదే అలాంటివన్నీ అన్నాక ఇప్పుడు జైల్లో కూడా వేస్తున్నారు ఆల్రెడీ. అయినప్పటికీ కూడా ఇంకా ఎందుకు మారట్లేదు అనుకోవాలి? ఎవరు మారట్లేదు? వైసీపీ వాళ్ళు. అదే మారదు వాళ్ళు. ఎందుకని? వాళ్ళు చేసే పనే అది. సో మేము ఈ రాష్ట్రాన్ని వెళ్ళడానికి వచ్చిన ముఖ్యమంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ప్రజల పక్షాన మాట్లాడలేదు. ఎప్పుడు వీళ్ళు ప్రతిపక్షంలో ఉండగిట ప్రజల గురించి మాట్లాడట్లేరు. ఎంత ఉందో నా ఎమ్మెల్యేలు ఏమైపోయినరు, వీళ్ళు ఏమైపోయినరు అనేది ఇదే మాట్లాడతారు. కానీ ప్రజల గురించి నువ్వు ఎమ్మెల్యేకి తక్కువ అదే అని మాట్లాడు, ప్రజల గురించి మాట్లాడు. ఏవైతే హామీలు ఇచ్చిండ్రో దాని గురించి మాట్లాడు, కానీ ఇది కాదు మాట్లాడాల్సింది. ప్రజల గురించి ఏమైతే హామీలు ఇచ్చిండ్రో చంద్రబాబు నాయుడు గారు దీని గురించి మాట్లాడు. నువ్వు ఎమ్మెల్యేకు తక్కువ ఎంపీకి తక్కువ ఇది కాదు నువ్వు మాట్లాడేది, ప్రజల గురించి మాట్లాడాలి. అసలు ఆయన మాటలు వింటే ఈ ఎమ్మెల్యే తక్కువ కార్పొరేటర్ ఎక్కువ కాకుండా అసలు సీఎంకి ఏమైనా తక్కువ రేంజ్ ఉందా పవన్ కళ్యాణ్ గారు? సీఎం లెవెల్ ఊహించుకోవచ్చా? ఓకే, ఎందుకంటే ఆయన ప్రజల్లో ఉంటుంది, ప్రజలకు ఏం అవసరం ఉందో అది అండగా ఉండి వాళ్ళు బాధ తీరుస్తుంది. ప్రజలు నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తి పవన్ కళ్యాణ్ అన్న. ఓవరాల్గా ఏం చెప్తారు మరి ఈయన మాట్లాడిన మాట? ఏం చెప్తాం, ఆయన ఆలోచన వ్యక్తం చేస్తుంది. విదేశాలకు వెళ్ళాలని ప్లాన్లో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఉన్న రోజులు ఏదో ఒకటి అనుకో, భయం అవుతుంది ఆయనకు. ప్రతిపక్ష హోదా గిట్ట లేదు కదా ఆయనకు, మాట్లాడే అవకాశం గిట్ట లేదు. లేకుండా ఇచ్చిన ప్రజలు అంత హోదా ఇచ్చిన మాట్లాడే అవకాశం గిట్ట లేదు. అసెంబ్లీలో గొడవ చేసి మొన్న 11 నిమిషాలు ఆయననే గొడవ చేసి ఆయననే వెళ్ళిపోయింది. ప్రజల గురించి మాట్లాడట్లేదు.